ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. క్రైస్ట్ కవెనెంట్ చర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సైమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు. శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్ములను ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని, ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నారని మీ ద్వారా విని సంతోషిస్తున్నాం. దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. క్రైస్తవ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఈ సందేశాలు ఉద్దేశించబడ్డాయి. దేవుని మహాకృపను బట్టి ఎంతవరకు ఇవి కొనసాగడానికి దేవుడు కృప చూపాడు. అందును బట్టి దేవునికే మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. అలాగే కార్యక్రమాలు వింటున్న అనేక మంది సేవకులు వారి యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు ఎంతగానో వారికి దీవెనకరంగా ఉన్నాయని, వారి సంఘాల్లో వీటిని వారు బోధిస్తున్నారని వారి ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాము. కొంతమంది ఈ యొక్క వీడియోస్ కావాలని అడుగుతూ ఉన్నారు. అవి యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉన్నాయి. పాస్టర్ సైమన్ సుధీర్ అని క్లిక్ చేసినట్లయితే అనేకమైన సందేశాలు, ముఖ్యంగా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉద్దేశించబడిన సందేశాలు అందులో ఉంటాయి. అవి మీరు తప్పనిసరిగా వీక్షించి దైవదేవులు పొందండి. మీ సంఘములను ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోనికి నడిపించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. ఈరోజు నా అంశము అబద్ధ బోధలు, విశ్వాస భ్రష్టత్వం. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము తిమోతికు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ప్రియులారా, మనం అంత్య దినములలో కడవరి దినములలో ఉన్నాము. ఇంకా చెప్పాలంటే అంత్య దినముల అంతమందు మనమున్నాం. ఈ అంత్య దినములలో అనేకమైన బోధల వలన మనుష్యులు లేదా విశ్వాసులు విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడని లేఖన భాగాల్లో మనం చదివాం. ప్రియులారా, ఈ కడవరి దినములలో విశ్వాస భ్రష్టత్వం అనేది విశ్వాసులకు వచ్చే ప్రమాదం ఉంది. విశ్వాస భ్రష్టత్వం అనగా దేవుని మీద, దేవుని వాక్యం మీద, సంఘం మీద ఆసక్తి తగ్గిపోవడం, ప్రభువు నుంచి విరమించుకోవడం, ప్రభువు నుంచి దూరం అయిపోవడం, చివరికి ప్రభువుని విడిచిపెట్టి లోకములో కలిసిపోవడం. ప్రియులారా, ఇటువంటి ప్రమాదము ఈరోజు విశ్వాసులకు చోటు చేసుకుంటుంది గనుక అపోస్తలుడైన పౌలు సంఘములకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకొనవలనని లేఖనాలు చెప్తూ ఉన్నాయి. ప్రియులారా, విశ్వాస యాత్రలో విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్న మనము ఈరోజు అనేకమైన పరిస్థితుల వలన, అనేకమైన బోధల వలన విశ్వాసము నుండి తొలగిపోయి విశ్వాస భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి నరకానికి వెళ్ళిపోతామేమో అన్న జాగ్రత్తతో మన విశ్వాస జీవితాన్ని ఈరోజు మనం కొనసాగించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వాసమందు నిలకడగా ఉండుడి అని అపోస్తలుడైన పౌలు సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే 15వ అధ్యాయం 38వ వచనములు కూడా ఈ విధంగా వ్రాయబడింది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. సంగమా, ఒకవేళ దేవుని మీద మీకు ఆసక్తి తగ్గిపోతుందేమో, విశ్వాసం తగ్గిపోతుందేమో, అలాగూ కాక మీరు ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండి విశ్వాసములో నిలకడగా ఉండండి అని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ ఉన్నాడు. అలాగే అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనములో మనం గమనించినట్లయితే శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించి
హెచ్చరించిరి. ప్రియులారా, అపోస్తలులైన పౌలు, శీలలు వీరు సంఘములను హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదిగో మీరు విశ్వాసమందు నిలకడగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. ప్రియులారా, వీటిని బట్టి మనం గమనించినట్లయితే ఒకవేళ విశ్వాసమందు నిలకడగా ఉండకపోతే విశ్వాసమును కోల్పోయి లోకములో కలిసిపోయే ప్రమాదం ఉంది. ప్రియులారా, ఈ కడవరి దినములలో అనేక కారణాలు బట్టి కొంతమంది దేవుని విడిచిపెట్టి మరలా లోకములో పాపంలో పడిపోయి చీకటిలో పడిపోయి దేవునికి దూరం అయిపోయి నరకానికి చాలా దగ్గర అవుతున్నారనే సంగతి మనము గ్రహించి మనము ఆ విధంగా ఉండకుండా మన విశ్వాసాన్ని అంతము వరకు మనము కాపాడుకొనవలసిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా, లేఖనాలు మనం గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాల్లో మనం గమనించినట్లయితే ఈ మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వల్ల చెడి ఉన్నారు. వారిలో హుమెనయును అలెగ్జంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు అప్పగించుతుని అని పౌలు చెప్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వల్ల ఉన్నారట. అక్కడ 20వ వచనంలో ఎవరు వంటిగా హుమెనయును అలెగ్జంద్రును వారిలో ఉన్నారు. ప్రియులారా, గమనించండి, హుమెనయ అనేవాడు సాధారణమైన విశ్వాసి కాదు. అపోస్తలుని పౌలుతో కలిసి పరిచర్యలో పాల్పొంపులు పొందాడు. జత పనివాడిగా పిలువబడ్డాడు. దేవుని కొరకు బలముగా వాడబడిన దైవజనుడని మనం చెప్పొచ్చు. ఇటువంటి హుమెనయ కూడా విశ్వాసం నుండి తొలగిపోయి, ఇంకా చెప్పాలంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనంలో గమనించినట్లయితే హుమెనయ విశ్వాసంలో చెడిపోయి అతను మాత్రమే కాదు అక్కడున్న విశ్వాసులను కూడా చెరుపుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. పునరుత్థానము గతించిపోయింది అని ప్రకటిస్తూ వచ్చాడట. అవును ప్రియులారా, ఈరోజు అనేకమైన బోధలు సంఘంలోనికి చొరబడి విశ్వాసులు భ్రష్టులైపోయి ఇతర విశ్వాసులు కూడా చెరుపుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. హుమెనయ మంచి సేవకుడే, కానీ విశ్వాసం నుండి తొలగిపోయాడు. అటువంటి పరిస్థితి మనకు రాకూడదని పరిశుద్ధాత్ముడు ఈరోజు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే కొందరు దానిని ఆశించి, అనగా ధనమును ఆశించి ధనాపేక్ష వలన వారు విశ్వాసం నుండి తొలగిపోయారు అని మనం చదువుతున్నాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కానీ కొందరు ధనమును ఆశించి ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని ఆ ధనాపేక్షలో పడిపోయి లోపత్వంలో పడిపోయి దేవుని నుంచి దూరం అయిపోయారు, విశ్వాసం నుండి తొలగిపోయారని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు ఇప్పటికే మనం చదివాము. కొందరు దయ్యముల బాధ యందు అబద్ధ బాధల యందు వారు దృష్టి పెట్టి నమ్మకం ఉంచి విశ్వాస భ్రష్టులు అయిపోతారని మనము చదువుతున్నాం ప్రియులారా. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే ఎంబ్రే అను వారు విశ్వాస విషయంలో భ్రష్టులైపోయి మోషేను ఎదిరించినట్లు వీరు సత్యమును ఎదిరిస్తూ వస్తున్నారు. సత్యమును వారు నమ్మటం లేదు. ప్రియులారా, ఈరోజు కూడా సంఘములలో దేవుని యొక్క వాక్యమును ఉన్నట్టుగా దేవ సేవకులు ప్రకటిస్తూ ఉంటే సత్యమును నమ్మక అసత్యాన్ని నమ్ముతూ అవాస్తవాలు నమ్ముతూ బైబిల్ గ్రంథంలో లేనివి నమ్ముతూ ఈరోజు విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారనే సంగతి మనము గ్రహించవలసిన వారు వింటున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు దేమా గురించి. ఇదిగో దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టాడు. నన్ను విడిచిపెట్టడం మాత్రమే కాదు కానీ దేవుని నుండి కూడా విడిచిపెట్టి అతడు భ్రష్టుడైపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. దేమ కూడా అపోస్తలుడైన పౌలుతో కలిసి పనిచేస్తున్న వాడే. అపోస్తలుడైన పౌలుకి జత పనివాడు అని ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో చదువుతున్నాం. అపోస్తలుడైన పౌలుతో జత పనివాడిగా ఉన్నప్పటికీ అతడు కూడా విశ్వాసం నుండి తొలగిపోయినట్లుగా గమనిస్తున్నాం. ప్రియులారా, ఇటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నామో, అంత్య దినాల్లో మనం ఉంటున్నామో, ఇటువంటి వారు విశ్వాసులైన వారు, విశ్వాసంలో ఎదిగిన వారు, వారు తప్పిపోయి విశ్వాసం నుండి తొలగిపోతే ప్రియులారా, మనము ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. విశ్వాస భ్రష్టులైపోతే దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. ప్రభునందు ఎందుకు మనం విశ్వాసం ఉంచాం? యేసునందు ఎందుకు విశ్వాసం ఉంచాం? పరలోక రాజ్యాన్ని చేరుట కొరకే ఆయన విశ్వాసం ఉంచాం. ఆయన నమ్ముకున్నాం. పాపాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచిపెట్టి మన హృదయాలు ప్రభుకి సమర్పించుకొని మన పాపాలు ఒప్పుకొని పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యము కొరకు మనం ఎదురు చూస్తున్నాం. కానీ ఈ మధ్య కాలంలో విశ్వాస భ్రష్టులు అయిపోయినట్లయితే ప్రియులారా, మనము దేని కొరకైతే ప్రభుని నమ్ముకున్నామో ఆ దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుచేత అంతము వరకు మనము ఏ విశ్వాసాన్ని అయితే కలిగి ఉన్నామో ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఆ విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభు రాకడ కొరకు ఓపికతో విశ్వాసంతో కనిపెట్టవలసిన వారు వింటున్నాం. ప్రియులారా, మనం ఇంకా గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది.
ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. ప్రియులారా, మనకి ఏదైతే విశ్వాసము మొదటి నుండి ఉందో ప్రభు ఇచ్చాడో ఆ విశ్వాసమును అంతము మట్టుకు అనగా మరణ పర్యంతము చివరి శ్వాస వరకు మనము గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో మనము పాలువారమై ఉంటాం. క్రీస్తు యొక్క ఐశ్వర్యములో, క్రీస్తు యొక్క మహిమలో, పరలోక రాజ్యములో మనము పాలుభాగస్తులు అవ్వాలంటే మనకున్న దృఢ విశ్వాసమును అంతం వరకు మనం గట్టిగా పట్టుకోవాలి. 3వ అధ్యాయం 19వ వచనం మనం చదివినట్లయితే, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము అని అక్కడ వ్రాయబడింది. ఇశ్రాయేలీలు వారు విశ్రాంతిలోనికి వారు ప్రవేశించకపోవడానికి కారణం ఏంటంటే, మొదట వారికున్న అవిధేయత, రెండవది వారికున్న అవిశ్వాసం. వారి యొక్క అవిధేయత అవిశ్వాసానికి దారి తీసింది. వారి యొక్క అవిశ్వాసమును బట్టి, విశ్వాసము లేని తనమును బట్టి ప్రియులారా వారు విశ్రాంతిలో ప్రవేశింపలేకపోయారు. అలాగే మనము కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే తప్పనిసరిగా మనకు విశ్వాసం అవసరం. ఒకవేళ అవిశ్వాసులుగా మనం అయిపోతే, విశ్వాసం నుండి తొలగిపోతే, ఇశ్రాయేలీలు కొందరు అవిశ్వాసం వలన ఎలాగూ విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోయారో మనము కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేకుండా ఉంటాం. అందుచేత ప్రియులారా మన యొక్క విశ్వాసాన్ని అంతము వరకు మనము కాపాడుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో మంచి పోరాటము నేను పోరాడితిని, నా పరుగు కడముట్టించుతిని, నా విశ్వాసమును కాపాడుకుంటుని. ప్రియులారా, ఈ అంత్య దినములో మనమున్నాము. అనేకమైన ప్రలోభములు, అనేకమైన అబద్ధ బోధల వలన ఒకవేళ మన విశ్వాసాన్ని మనం కోల్పోతామేమో. అనేకమైన బోధలు వింటున్నప్పుడు ఈరోజు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. కన్ఫ్యూజ్ అయ్యి అనేకమైన సందేహాలతో ప్రభువును విడిచిపెట్టే ప్రమాదం కూడా ఉంది. ప్రభువును విడిచిపెడితే మనం పరలోక రాజ్యాన్ని కోల్పోతాం అనే సంగతి మనం గమనించాలి. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 38, 39 వచనాలు ఈ విధంగా వ్రాయబడింది. ఆ మాటలు కూడా మనం చూద్దాం. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. మన విశ్వాసములో మనం వెనుక తీసిన ఎడల దేవుని ఆత్మకు సంతోషం ఉండదు. అంత మాత్రమే కాదు, వెనుక తీసిన వారు నశించిపోతారు. కానీ మనం వెనుక తీయక, ప్రభువుని విడిచిపెట్టక అంతము వరకు నమ్మకంగా ఉండి మనము ప్రియులారా మన ఆత్మను మనము రక్షించుకొనవలసిన విశ్వాసమును కలిగిన వారమే ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని మీరు వింటున్నారు. ఒకవేళ మన జీవితంలో విశ్వాసము నుండి తొలగిపోయే ప్రమాదము సంభవించినట్లయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతము వరకు నీ విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడే నీవు పరలోక రాజ్యానికి నీ వారసుడిగా ఉంటావు. ప్రభు నమ్మినంత మాత్రమే కాదు, నీకున్న విశ్వాసము అంతము వరకు, మరణము వరకు, ప్రాణాపాయము వచ్చినా కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా, యేసయ్యను విడిచిపెట్టకుండా ప్రభువుని నీవు గట్టిగా పట్టుకుని ఆ విశ్వాసముని కలిగి ఉన్నట్లయితే అప్పుడే నీవు పరలోక రాజ్యానికి నువ్వు వెళతావు. విశ్వాస భ్రష్టత్వములోనికి ఏ ఒక్క విశ్వాసి వెళ్ళకూడదనేది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆశని మనం గమనించాలి. లోకాసు సువార్త 9వ అధ్యాయము 62వ వచనంలో కూడా ఈ విధంగా చదువుతున్నాము. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ప్రియులారా, ప్రభునందు విశ్వాసం ఉంచి యేసు ద్వారానే పాప క్షమాపణ, యేసు ద్వారానే రక్షణ, యేసు ద్వారానే మోక్షరాజ్యము, యేసు రక్తము వలననే నాకు రక్షణ అని మనం నమ్మిన మనము విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. అయితే ప్రియులారా, మనము నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచేవాడు ఎవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని ప్రభు చెప్పాడు. గనుక మనము ప్రభువు నద్దకు వచ్చిన తర్వాత మరలా లోకము వైపు చూచి, పాపం వైపు చూచి, అలాగే అనేకమైన అబద్ధ బోధల వలన మనము మరలా ప్రభువును విడిచిపెట్టి లోకములో కలిసిపోతే ప్రియులారా దేవుని రాజ్యమును మనం ఎన్నడూ స్వతంత్రించుకోలేం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం అంతము వరకు విశ్వాసాన్ని కలిగి ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానములు కలిగినా, ఎన్ని అబద్ధ బోధలు మనలను ప్రలోభ పెట్టినా, ప్రేరేపించిన ప్రియులారా మన విశ్వాసం నుండి తొలగిపోక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగమందు ఓపికతో పరుగెత్తాలి. విరమించుకోకూడదు. మన గురి పరలోక రాజ్యం, మన గురి యేసు క్రీస్తు. ఆయన మీద మనం దృష్టి పెట్టుకోవాలి.
పెట్టుకోవాలని ప్రభు పేట సేవకునికి మాటలు తెలియజేస్తూ ఉన్నాను. అసలు విశ్వాస భ్రష్టత్వానికి కారణం ఏంటో కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. మొదటిగా గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం గమనిస్తే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడినని యేసు వైపు చూచొచ్చు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం అన్న మాట ఇక్కడ చదువుతున్నాం. గమనించాలి ప్రియులారా, మన విశ్వాస యాత్రను కొనసాగిస్తున్నాం. విశ్వాసపు పందెము రంగంలో మనం పరిగెడుతూ ఉన్నాం. మన గురి పరలోక రాజ్యం, మన గురి నిత్య జీవం, మన గురి మోక్ష రాజ్యం, మన గురి ప్రభువుని కలుసుకోవడం, మన గురి పరలోక రాజ్యంలో చేరడం. ప్రియులారా, ఈ పందెపు రంగంలో మనం పరిగెత్తుతున్నప్పుడు కొన్ని మనకు అడ్డుగా వచ్చి విశ్వాసం నుండి తొలగించే ప్రయత్నం చేస్తాయి. విశ్వాసులైన వారు చాలా జాగ్రత్తగా ఉండకపోతే, మెలకువగా ఉండకపోతే, వాటిని గ్రహించకపోతే విశ్వాసం నుండి తొలగిపోయే లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది, పరలోక రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, మొదటిగా మనము కూడా ప్రతి భారమును విడిచిపెట్టాలని చదువుతున్నాం. ప్రియులారా, మన మీద అనేకమైన భారములు మోపబడ్డాయి. కొన్ని భారములు మన మీద మనుష్యుల వలన, పరిస్థితుల వల్ల మోపబడితే, కొన్ని భారాలు మనమే మోపుకున్నాం, మనమే పెట్టుకున్నాం. ఈ భారమును మోస్తున్న వ్యక్తి ముందుకు పరిగెత్తలేడు. ఉదాహరణకి ఒక నడుస్తున్న వ్యక్తి మీద ఒక 100 కేజీల బియ్యపు బస్తా పెట్టి మోపినట్లయితే ప్రియులారా, అతడు అంత సులువుగా ముందుకు నడలేడు, చతికిలు పడిపోతాడు. చతికిలు పడి చివరికి నేల మీద పడిపోతాడు. ఎందుకంటే అతని మీద భారము మోపబడింది. ఈరోజు ప్రియులారా, మనుషులైన వారు అనేక భారాలు మోస్తూ ఉన్నారు. విశ్వాసులైన వారు కూడా ప్రభువును నమ్మిన తర్వాత కూడా అనేకమైన భారాలు వారు మోస్తూ ఉండొచ్చు. అయితే వారు భారము వారి మీద ఉంది కనుక వారు ముందుకు నడవలేరు. మనం పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయుల మీద ఫరో చాలా భయంకరమైన భారాన్ని మోపాడు. వారు వెట్టి పనులు చేయవలసి వచ్చింది. వారు చేయగలిగిన దానికంటే అధికమైన పనులు వారికి చెప్పబడ్డాయి. వారి మీద భారము మోపబడింది. ఆ భారము వారి మీద మోపబడినందుకు వారు మూలుగుతో ప్రభువుకి మొరపెట్టడం మనము చదువుతున్నాం ప్రియులారా. అవును, మన మీద భారము ఏదైనా మోపబడినట్లయితే మనం విశ్వాస యాత్రలో మనం ముందుకు వెళ్ళలేం, చతుకలు పడిపోతాం. చివరికి ఆ భారాన్ని మోయలేక ప్రభువును విడిచిపెట్టేస్తూ ఉంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీ మీద మోపబడిన లేదా మన మీద ఉంచబడిన ఏ భారమైనా సరే ఆ భారమును మనం తొలగించుకుంటే తప్ప మన విశ్వాస యాత్రలో మనం కొనసాగలేం. ఆ భారము మన మీద ఉన్నట్లయితే, ఆ భారాన్ని మనమే మోసుకుంటూ పోతూ ఉంటే, ప్రభువుకి అప్పగించకుండా ఉంటూ మనమే మోయాలని అనుకుంటే ప్రియులారా, ఆ భారము వలన మన విశ్వాస భ్రష్టులు అయిపోతాం. అందుకంటే నీ భారము యెహోవా మీద మోపమనే మాట మనం బైబిల్ గ్రంథంలో చదువుతున్నాం. చేత ఆ భారమును ప్రభు మీద మోపి ఆ భారము నుంచి మనం విడుదల పొందితే తప్ప మన విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగలేము. రెండవ మాట మనం గమనించినట్లయితే సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. రెండవది, విశ్వాస భ్రష్టులైపోవడానికి, విశ్వాసము నుండి వేరైపోయి దేవుని విడిచిపెట్టడానికి కారణము మనుషులు చేస్తున్న పాపం. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏదైనా పాపములో ఉండినట్లయితే ఆ పాపం అనే భారము మన మీద ఉంటుంది కనుక పాపము విశ్వాస యాత్రలో మనకు ముందుకు కొనసాగనివ్వలేదు. ముందుకు వెళ్ళడానికి అది ఆటంకంగా ఉంటుంది. అందుచేత అది ఎటువంటి పాపమైన అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపం. ప్రియులారా, ఈరోజు అనేక మంది దేవుని పిల్లలైన వారు కూడా ప్రభువు వైపు చూడకుండా విశ్వాస యాత్రలో పరిశుద్ధంగా జీవించకుండా పరిశుద్ధత నుండి తప్పిపోయి పాపములో పడిపోతూ ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూచుకునే వాళ్ళని. ప్రియులారా, ఈరోజు మనం చక్కగా ఉన్నాం, విశ్వాసంలో ఉండి ఉండవచ్చు, భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండొచ్చు. అయినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తులైన వారు అనేక మంది శోధనలో పడిపోయారు, దేవుని నుంచి దూరం అయిపోయారు. వారు సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోయి వారి విశ్వాస యాత్రలో కొనసాగించలేకుండా ఉంటూ ఉన్నారు. అయితే దేవుని ప్రియులారా, మీరు నేను మనం అందరము కూడా ఎటువంటి పాపములో పడిపోకుండా పాపమును విడిచిపెట్టి మనం విశ్వాస యాత్రను మనము కొనసాగించవలసిన వారు వింటూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం 15వ వచనం గమనించినట్లయితే, జీవము గల దేవునిని విడిచిపోవునట్టి దుష్ట హృదయం మీలో ఉంటుందేమో, విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఉంటుందేమో, అది మీరు తొలగించుకోండి అని చెప్తూ ఉన్నాడు. కొంతమంది పాపం వలన కలుగు భ్రమ చేత ప్రభుని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. పాపములో ఏదో ఉంది, పాపములో సంతృప్తి ఉంది, పాపములో ఏదో ఆనందం ఉంది అని పాపానికి మగ్గి పాపములో మునిగిపోతూ ఉన్నారు. కానీ
దేవుడిచ్చే సంతోషాన్ని కోల్పోతున్నారు ప్రియులారా. అందుకే దావీదు ఒకరోజు ప్రార్థన చేస్తాడు. దావీదు కూడా మహాభక్తుడే, కానీ అతడు పాపంలో పడిపోయిన తర్వాత దైవ సేవకుడు అతనికి వెళ్ళి గద్దించిన తర్వాత 51వ కీర్తన రాస్తుంటాడు, ప్రభువా రక్షణానందము మరలా నాకు కలుగజేయము. ప్రియులారా, దేవుని పిల్లలముగా మనం ఏ పాపములో ఉన్నా ఆ పాపమును విడిచిపెట్టి దేవుని యొక్క రక్షణానందాన్ని అనుభవిస్తూ మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించాలి. ఇంకా మూడవదిగా గమనించినట్లే ప్రియులారా, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో గమనిస్తే దేమ లోకాన్ని స్నేహించి పౌలును విడిచిపెట్టాడు, చివరికి విశ్వాసంలో కూడా భ్రష్టుడైపోయాడు. ప్రియులారా, ఎప్పుడైతే దేవుని పిల్లలైన వారు లోకాన్ని అధికంగా స్నేహిస్తారో, లోకముతో అధికంగా స్నేహం చేస్తారో వారు విశ్వాస భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది. అందుకంటాడు యాకోబు పత్రిక 4వ అధ్యాయము మనము చదువుతున్నాం, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈరోజు దేవునికి ప్రజలు శత్రువులైపోతున్నారు. కారణం ఏంటంటే వారు దేవుణ్ణి ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ప్రభుని నమ్ముతూ ఉన్నారు, ప్రభుని విశ్వాసం ఉంచుతున్నారు, అయినా లోకాన్ని విడిచిపెట్టడం లేదు. ప్రియులారా, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి బయటకు వచ్చారు, కానీ వారి హృదయములలో ఉన్న ఐగుప్తు ఇంకా అలాగే ఉంది. అందుకే ప్రభు మీద ఎన్నోసార్లు సనిగారు, ప్రభు మీద ఎన్నోసార్లు విరోధకరమైన మాటలు మాట్లాడారు. అంత మాత్రమే కాదు, వారిని నడిపిస్తున్న సేవకుని మీద కూడా వారు సనిగినట్లుగా మనం చదువుతున్నాం. వారిలో కొందరు విశ్వాస భ్రష్టులు అయిపోయారు. ఎందుకంటే వారు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడినప్పటికీ ఇంకా ఐగుప్తు పరమైన ఆలోచనలు, ఐగుప్తు పరమైన విధి విధానాలు వారిలో ఉండిపోయాయి. ప్రియులారా, ఒకసారి ప్రభుని నమ్మిన తర్వాత లోక సంబంధమైన ఆచారాలకు, లోక సంబంధమైన సాంప్రదాయాలకు మనము ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా మనము దేవుని యొక్క వాక్య ప్రకారమే మనం నడుచుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం గమనించినట్లయితే ఈ విధంగా వ్రాయబడి ఉంది, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకాన్ని ప్రేమించొద్దని ప్రభు చెప్పాడు. అనగా లోకములో మనుషులను అనే అర్థం కాదు, కానీ లోకములో ఉన్న పాపము, లోకములో ఉన్న సుఖభోగము, లోకంలో ఉన్న అపవిత్రమైన వాటిని మీరు ప్రేమించొద్దు. ఎవడైనాను లోకమును ప్రేమిస్తే వానిలో తండ్రి ప్రేమ ఉండదు. ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తారో వారిలో తండ్రి ప్రేమ ఉండదు, దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమ ఎప్పుడైతే వారిలో ఉండదో వారు మనుషులను ప్రేమించడం మానేస్తారు, కుటుంబాన్ని ప్రేమించడం మానేస్తారు, భార్యను భర్తను పిల్లలను ప్రేమించడం మానేస్తారు. ఎందుకంటే వారు విశ్వాసంలో బలహీనులైపోయి లోకాన్ని అధికంగా స్నేహిస్తున్నారు. పిల్లారా, ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే 16వ వచనం అంటాడు, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ప్రియులారా, లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమునకు అనేక మంది లోనైపోయి వారు లోకములో కలిసిపోయి దేవుని విడిచిపెట్టేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం 2 తలంపులు కలిగి ఉండకూడదు. అయితే దేవుడు లేకపోతే లోకం. ప్రభు అంటాడు, ఇదిగో మీరు నిలువెచ్చనగా ఉండొద్దు, అయితే చల్లగానైనా ఉండండి లేదా వెచ్చగానైనా ఉండండి, కానీ నిలువెచ్చని జీవితం ఉండకూడదు. ప్రియులారా, ఈరోజు అనేక మంది దేవుని పిల్లలైన వారు ప్రభు నమ్ముతున్నారు, విశ్వాసం ఉంచుతున్నారు, రక్షణ పొందుతున్నారు, బాప్తిస్మం పొందుతున్నారు, అయినా ఇంకా లోకము వైపు చూస్తూ ఉన్నారు. ఇంకా లోక ఆచారాలు మానటం లేదు, లోక సంబంధమైన విధి విధానాలు మానటం లేదు. ఇంకా లోకములో కలిసిపోయి ఇంకా లోకములో ఏదో సంతోషం ఉంది, లోకంలో ఇంకా ఏదో సంతృప్తి ఉందని లోకం చుట్టూ తిరుగుతూ పాపాన్ని అనుభవిస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు. పిల్లరా, ఈరోజు అనేక మంది విశ్వాస భ్రష్టులు అవ్వడానికి కారణము ఇహలోక స్నేహం అనే సంగతి మనం మర్చిపోకూడదు. 4వది మనం గమనించినట్లయితే ఇప్పటికే మనం చదివాము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. పిల్లారా, మనం గమనించినట్లయితే మనము కడవరి దినములలో ఉన్నాం. ఈ కడవరి దినములలో అబద్ధికుల యొక్క వేషధారణ వలన, అనగా ఈ అబద్ధికులైన వారు, అబద్ధ బోధకులైన వారు వారి యొక్క వేషధారణ కలిగి వారు పవిత్రంగా ఉండమని చెప్తారు, పవిత్రంగా ఉండరు. వారు విశ్వాసం కలిగి ఉండమని చెప్తారు, విశ్వాసం కలిగి ఉండరు. వారి యొక్క వేషధారణ మీద దృష్టి ఉంచి ఈరోజు అనేక మంది విశ్వాసులు భ్రష్టులు అయిపోతారు. ఇంకా అంటాడు, మోసపరచు ఆత్మలు. ఈరోజు విశ్వాసులు మోసపరచబడతా ఉన్నారు. అటువంటి వాటికి కూడా దూరంగా ఉండవలసిన అవసరం ఉంది. ఇంకా అంటాడు, దయ్యముల బోధ యందు కొందరు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులు అయిపోతారు. ప్రియులారా, మనం ఈరోజు అంత్య దినములలో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మనము అబద్ధ బోధల వైపు మనం మలకూడదు. అబద్ధ బోధలు మన విశ్వాసం నుండి మనం దూరం చేసేస్తాయి.
ఈరోజు అనేకమైన అబద్ధ బోధలు వచ్చేస్తూ ఉన్నాయి. ప్రభువు 33.5 సంవత్సరాలు ఆయన నరరూపిగా భూమి మీద జీవించినప్పుడు ఆయన కడవరి దినముల గురించి చెబుతూ వచ్చాడు. కడవరి దినములలో అబద్ధ బోధకులు వస్తారన్నాడు, అబద్ధ క్రీస్తులు వస్తారన్నారు, నేనే క్రీస్తునని చెప్పుకునే వారు వస్తారని ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాము. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరని ప్రభు చెప్పాడు. 11వ వచనము, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరని చెప్పాడు. 23వ వచనంలో, ఆ కాలం ముందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన యెడల నమ్మకుడి. 24వ వచనంలో, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచెదరు అని ప్రభు చెప్పాడు. పిల్లారా, ఇదిగో ఈరోజు అపవాది అయిన సాతాను అబద్ధ బోధకులను ప్రేరేపించి అబద్ధములను చెప్పించి అవాస్తవాలను చెప్పించి ఈరోజు సంఘమును కలవరపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఏర్పరచబడిన వారిని సైతము వారు మోసం చేస్తారట. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను మనం అందరము కూడా ఈ కడవరి దినములలో ఏది సత్యమైన బోధో ఏది అసత్యమైన బోధో మనం తెలుసుకోవాలి. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో మనం తెలుసుకోవాలి. ఒకవేళ అబద్ధ బోధలను మనము నమ్మి క్రీస్తు వాక్యము నుంచి మనం దూరమైనట్లయితే ప్రియులారా, ప్రభువు రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుచేత ఈ అంత్య దినమాల్లో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, మనం అబద్ధ బోధలకు మనం చెవి యొగ్గక ఏది సత్యమైనదో ఏది అసత్యమైనదో మనం వివేచించి ఈ బోధల వైపు మనం దృష్టి పెట్టక పిల్లల విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచి మనం ఎదుట ఉంచమైన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుతూ పరలోక రాజ్యంలో చేరవలసిన అవసరత ఉంది. దీన్ని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, అబద్ధ బోధకుల విషయంలో అబద్ధ బోధల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ బోధకులు ఏ విధంగా ఉంటారు, అబద్ధ బోధలు ఏ విధంగా ఉంటాయి, వాటి వలన ఇటువంటి ప్రమాదం ఉందనే విషయాలు రానున్న కార్యక్రమాల్లో మనం చూద్దాము. మీరు తప్పనిసరిగా వీక్షించవలసిందిగా ప్రభుపేట తెలియజేస్తున్నాను. దేవుడి ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. అవర్ అడ్రస్, క్రైస్ట్ కవెనెంట్ చర్చ్, ప్లాట్ నంబర్ 15, కాలిఘాట్ కాలనీ, నియర్ వుడా కాలనీ, ఫేజ్ 1, విజయనగరం 535003, Andhra Pradesh. Another address, Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram 535002, Andhra Pradesh. Our cell number 944196918. God bless you and your family.